అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 32వ భాగం. రచయిత సునందారాం గారు. మరి సిద్ధుని మధు ఎందుకు పిలుస్తుందో, తనతో ఏమైనా మాట్లాడాలనుకుంటుందా? ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? సిద్ధు గారు అని పిలుస్తున్న మధు వైపే చూస్తాడు. బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న సిద్ధు. చెప్పు మధు, నాతో ఏదైనా మాట్లాడాలని పనుందా అని అడిగితే, అవును సిద్ధు గారు, మీతో కొంచెం మాట్లాడాలని చెప్తూ నేరుగా వెళ్ళి సిద్ధు ఒడిలో ఉన్న ల్యాపీ తీసి తన ఒడిలో సెటిల్ అవుతుంది మధు. ఏంటి, నా హనీబీకి ఈ రోజు మా మీద దయ కలిగినట్టుగా ఉంది. మధు ముంగురుల్ని సవరిస్తూ చెప్తాడు. మీ మీద దయ కలగడం ఏంటి సిద్ధు గారు? అంటే నేనెప్పుడు మిమ్మల్ని దూరం పెడుతున్నానంటారా? ముద్దుగా మూతి ముడుస్తూ చెప్తుంది. అలా నిజాలని ఒప్పుకోకూడదు బంగారం. మీ కోపం వస్తుంది. నడుము దగ్గర ఉన్న చీరని పక్కకి జరుపుతూ చెప్తున్న సిద్ధు చేతిపై ఒకటిస్తుంది. ఆచ్ బంగారం, పోండి సిద్ధు గారు, నేను అసలు మీతో మాట్లాడను. బుంగమూతి పెట్టి అలకగా చెప్తూ పైకి లేవబోతున్న మధు చేయి పట్టుకొని మళ్ళీ అతని ఒడిలోకి లాక్కొని గట్టిగా బాహువుల్లో బంధిస్తాడు సిద్ధు. ఏంటి బంగారం, అలిగావా? ముఖాన్ని పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది కానీ సమాధానం ఇవ్వదు మధు. అయితే ఇప్పుడు నా హనీబీ మాపై అలిగారన్నమాట. మరైతే అలక తీర్చే మార్గం నాకు తెలుసు కదా. చెప్తున్న సిద్ధు వైపు కళ్ళని పెద్దవిగా చేసుకుని చూస్తూ, వద్దు సిద్ధు గారు అని చెప్తూ దూరం జరగాలని చూస్తున్న మధు ప్రయత్నం ఫలించక మునిపే మధు అదరాలను అందుకొని మధువులు జుర్రుకోవడం మొదలు పెడతాడు సిద్ధు. కాసేపటికి వదిలి మధు వైపు చూసి కన్ను కొడుతున్న సిద్ధు వీపుపై ఒకటేసి, చూడండి, నిన్న మీరు చేసిన గాయమే ఇంకా మానలేదు. మళ్ళీ దాని పక్కన మరో ఘాటు పెట్టారు. మీరు ఇలా పెదవిపై ఘాట్లు పెడుతూ ఉండండి. అక్కడ మీ చెల్లి ఆద్య నన్ను కనిపించినప్పుడల్లా ఆటాడేసుకుంటుంది. పెదవి తడుపుకుంటూ చెప్తున్న మధు మెడ పట్టుకొని దగ్గరికి లాక్కొని ముఖానికి సిద్ధు ఆ పెదవులకి తన ఎంగిల్ రాస్తూ గాయానికి మందు వేస్తాడు. ఓ, అలా అయితే మరి తమరిచ్చిన తీపి గుర్తులను చూసి నీ ఇతరులు మరి నాతో ఆడే ఆటల గురించి కూడా చెప్పమంటావా? మీరు మరీ వెటకారాలు ఆడకండి. మీరంటే నన్ను నలిపినట్టుగా నా నడుముని నలిపేస్తూ పెదవులని కొరికేస్తూ ఇంకా అని చెప్పబోతూ సిద్ధు తన వైపు చూస్తుండేసరికి సిగ్గుతో ముఖాన్ని చేతుల్లోకి దాచుకుంటుంది మధు. ఇంకా అని అందరితో ఆపేశావేంటి హనీబీ? పూర్తి చేయి, మరి ఇంకేమేం చేస్తుంటానో చెప్పేసి పెదవి చివర నవ్వులు దాస్తూ అడుగుతాడు. పోండి సిద్ధు గారు, మీకు అసలు సిగ్గు లేదు. సిద్ధు వైపు చూడలేక అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంటూ చెప్తుంది. ఆహా, పెళ్ళాం దగ్గర మొగుళ్ళు సిగ్గుపడితే బండి ముందుకు సాగదని ఎవరో పెద్ద మనిషి చెప్పాడులే. ఏమైంది సిద్ధు గారు అలా అరిచారు? సిద్ధుకి దూరం జరుగుతూ అడుగుతుంది. ఏం లేదు, మెడపై మంటగా ఉంది మధు. అయ్యో అవునా, ఉండండి, ఏమైందో చూస్తాను. సిద్ధు మెడపై ఉన్న గోటి గిచ్చులను చూసి నోటిపై చేయి వేసుకుంటూ వెనక్కి జరిగిపోతున్న మధుని చూసి నవ్వుతూ షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తున్న సిద్ధు, దానికి అంత ఆశ్చర్యపోతే ఎలా అనివి? మరి ఇక్కడ ఉన్నవి కూడా చూస్తే నీ కలువ కళ్ళు మరి కాస్త విచ్చుకుంటాయేమో. గుండెలపై ఉన్న గోటి గుర్తులను తడుముతూ, అయ్యో సిద్ధు గారు, ఇదేంటండి, మీ తెల్లని చర్మం ఇలా ఎర్రగా రంగు పొలుగుతుంది. నా గోటి గుర్తులేనా ఇవన్నీ? బాధగా అడుగుతుంది. మధు మాటలకు పెద్దగా నవ్వేస్తూ, కాదు హనీబీ, ముందులేన సతీమణి ప్రతి రాత్రి తొలిరే ఇలాగే సిగ్గుపడుతూ నేను ప్రేమగా తనతో చేసే చిలిపి పనులకు తాళలేక తమకంతో విరహాన్ని ఊపలేక పదే పదే సిద్ధు గారు సిద్ధు గారని పిలుస్తూ నాపై ప్రేమతో నా ఒంటిపై తన గోటి గుర్తులని వదులుతూ ఉంటుంది నా ప్రియమైన సతీమణి మధురిమ. సిద్ధు మాటలకు కెంపులైన బుగ్గల్లో మందారాల్ని పీయిస్తున్న మధుని అలాగే ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్లి బెడ్పై చేర్చి తనని అల్లుకుపోతాడు ముచ్చటగా మూడో రేయిని జరుపుకోవడానికి. ఇరువురు రాత్రిని మరో మధురమైన రేయి తమ ఖాతాలో వేసుకుంటూ మునుపటి తీయని తీపి గుర్తులు ఆరకముందే మరోమారు వాటిపై మరో గుర్తులు వేసుకుంటూ ఉదయం వరకు తమ రతికేలి సయ్యాటను ఆడుతూ రాత్రిని మురిపించి తెల్లవారే వరకు ఆటను కట్టిపెట్టి అలసి సొలసి నిద్రమ్మ దగ్గరికి చేరుతారు. దాంతో మధు సిద్ధుతో మాట్లాడాలి అనుకున్న విషయం కంచికి చేరుతుంది. మనవరాలు చేసిన వంటలు తిన పరశురాంకి లూజ్ మోషన్స్ పట్టుకుంటే మంచానికే పరిమితమవుతారు. వద్దంటే నా మాట వినకుండా వెళ్లారు. ఇప్పుడు చూడండి, అది చేసిన అడ్డమైన వంటను తిని ఇప్పుడు ఇలా మంచంపై అడ్డం పట్టారు. ఇప్పటికీ అదే మాట చాలాసార్లని పదే పదే తిప్పిపొడుస్తున్న భార్య మాటలకి కోపం వస్తున్న అరిచే ఓపిక కూడా లేక అలాగే నీరసంతో కళ్ళు మూసుకుంటారు పరశురాం. ఈయనకు నా మాట అంటే మొదటి నుంచి లెక్కే లేదు. ఇప్పుడు కూడా ఆయన మంచి కోసం 4 మంచి మాటలు చెప్తుంటే చూడండి ఎలా నిద్రపోతున్నాడు ఈ మనిషి. కోపంగా పళ్ళు నూరుకుంటూ మళ్ళీ గుమకుతూనే విషయాన్ని కొడుకు చెప్పడానికి వెళ్ళిపోతారు త్రిపురబామ్మ భార్య.
అటు వెళ్లడంతో కళ్ళు తెరిచిన పరశురాం కోడల్ని మనవడి భార్యని గుర్తు చేసుకుంటూ వాళ్ళు తన వైపు చూసి నవ్వుకోవడాన్ని తలుచుకుంటున్న అతని రక్తం మరిగిపోతుంటే చెప్తానే మీ ఇద్దరి సంగతి అనుకుంటూ మరోసారి లేవలేక లేచి గోడని పట్టుకొని ఒక్కో అడుగు వేసుకుంటూ వాష్రూమ్ వైపే నడుస్తాడు. సాయంత్రం వేళ అందరూ హాల్లో కూర్చొని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి తేలుతుంటారు. ఆర్య, ప్రియ టీవీ రిమోట్ కోసం చిన్నపిల్లలా కొట్టుకుంటుంటే సుమిత్ర గారు అటు ఆమె కూతురికి చెప్పలేక, ఇటు తన ముద్దుల కోడలికి చెప్పలేక తలపట్టుకుంటే సోఫాలో కూర్చున్న ముసలి దంపతులిద్దరూ వాళ్ళని చూసి నవ్వుతుంటూ మాటల్లో పడిపోతారు పరశురాం, త్రిపుర గారు. ఈవినింగ్ టైం కావడంతో అత్తాకోడలిద్దరూ టీ పెట్టేసి స్నాక్స్ కోసం పకోడాలు వేసే పనిలో ఉంటారు. ఇక అప్పుడే ఆఫీస్ నుంచి మొదటగా మనోహర్ గారు ఇంట్లోకి వస్తూ తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కొని మరీ తన రూమ్కి వెళ్తారు ఫ్రెష్ అవ్వడానికి. మనోహర్ అటు వెళ్ళగానే ఇటు విజయ్ ఇంట్లోకి వచ్చి తాతని పలకరించి రిమోట్ కోసం కొట్టుకుంటున్న చెల్లి మాతల వైపు చూసి వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పాలని చూడటంతో నువ్వు మీ చెల్లికే సపోర్ట్ చేస్తున్నావు బావా అని ఆద్య అంటే నువ్వు నీ ముద్దుల మరదలకే సపోర్ట్ చేస్తున్నావు అన్నయ్య అని ప్రియ అనడంతో సైలెంట్ గా రూమ్ కి వెళ్ళిపోతాడు. ఇద్దరు మొండిగటాలు ఎవరూ వినరు అని తెలిసిన విషయమే కావడంతో అటు విజయ్ రూమ్ కి వెళ్ళిపోగానే ఎంట్రీ ఇస్తాడు అజయ్. వచ్చి రాగానే ఇంట్లో ఇంతమంది ఉంటే అందరికీ మీరిద్దరే వండి పెట్టాలని మధు వైపే జాలిగా చూస్తూ అంటాడు అజయ్. ఎద్దుల్లా ఉన్న ప్రియ అజయ్ ఏ పని చేయకుండా ఉంటే వాళ్ళిద్దరి కష్టం వాళ్ళిద్దరికంటే చిన్నదైనా మధు అలా కష్టపడడం చూడలేక అంతా ఇలా కాదుండండి నేను వెళ్ళి ఆ సోదరిపోతులిద్దరిని పంపిస్తాను అని చెప్పి వెళ్ళబోతున్న అజయ్ చేయి పట్టుకొని ఆపుతారిద్దరు అత్తాకోడళ్ళు చెరో వైపు చేరి. బాబు అల్లుడు గారు తమరి పెళ్ళాం నేనే వంట చేస్తానని గొడవ చేస్తే ఇప్పటి వరకు తనని వద్దని చెప్పి బలవంతంగా బయటకు తరివేశాం. ఇప్పుడు మీరు వెళ్ళి మాకు హెల్ప్ చేయమని చెప్తే మీ ఆవిడ గారు హెల్ప్ ఏం కర్మ ఏకంగా వంటే చేస్తానని చెప్పి మమ్మల్ని కూడా బయటకు నెట్టేసి ఏదో పెంట చేస్తుంది. ఆవిడ గారు చేసిన పదార్థాలు తిన్న ఒకరు హాల్లోనే లూజ్ మోషన్స్ తో ఇప్పటి వరకు బాత్రూమ్ చుట్టూ తిరిగి ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ చేసి బలానికి నీరసం తగ్గడానికి పౌడర్స్ ఇచ్చి చివరికి లేచి కూర్చునేలా చేసి వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ మీరెళ్ళి ఆవిడ గారిని పిలిచి వంట చేసేలా ప్రోత్సహించి ఆవిడ గారి వంటలకు మమ్మల్ని బలిపశువుల్ని చేయకండి అని అత్తాకోడలు ఇద్దరు వివరించి చెప్పడంతో వాళ్ళ మాటల్లో కూడా నిజం ఉందని గ్రహించి ఉదయం తాను తప్పించుకున్నందుకు తనని తానే పొగుడుకొని వెన్ను తట్టుకుంటూ హాల్లోకి వెళ్తాడు. ఏంటి తాతగారు మీ మనవరాలు చేసిన టిఫిన్ తిని మీకు లూజ్ మోషన్స్ అయ్యాయని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది మీకు అడుగుతున్న అజయ్ మాటలకు ప్రియ పెద్దగా నవ్వేస్తే ఒరేయ్ అజ్జిగా చివరికి ముచ్చుమోహన్ ప్రియకు ముందు కూడా నా పరుగు పోయేలా చేసి నవ్వుతావా అని అజయ్ వైపే కోపంగా చూస్తుంటే ఆద్య చూపులను పట్టించుకోకుండా పరశురాంతో మాటల్లో పడిపోతాడు. ఆద్య అజయ్ వైపే చూస్తూ ఉంటే అదే అదునుగా భావించిన ప్రియ ఆద్య చేతిలో రిమోట్ లాక్కొని వెవ్వెవె అని ఎక్కిరించి మరీ అప్పటి వరకు ఆద్య పెట్టుకొని చూస్తున్న కొరియన్ డ్రామా మార్చేసి తన ఫేవరెట్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ పెట్టుకొని చూస్తుంది. ఏయ్ ప్రియా మర్యాదగా రిమోట్ ఇవ్వవే. నేను ఇవ్వని ఏం చేసుకుంటావో చేసుకోపో కేర్లెస్ గా సమాధానం చెప్తున్న ప్రియ మాటలకు ఉక్రోషం పొడుచుకొని రావడంతో ఏం చేస్తానా అని ప్రియా మీదకి వెళ్ళి ప్రియా జుట్టు పట్టి పీకుతూ నా రిమోట్ నాకు ఇవ్వవే అని బలవంతంగా లాక్కొని ఛానల్ మారుస్తుంది ఆద్య. ఏంటి నువ్వు లాక్కుంటే నేను లాక్కోలేను అనుకుంటున్నావని ప్రియా కూడా ఆద్య మీదకి వెళ్ళి బలవంతంగా రిమోట్ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే అందరూ చూస్తూ ఊరుకుంటారే కానీ ఎవరూ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయరు. వాళ్ళిద్దరి అరుపులకు అప్పుడే కిచెన్ లో నుంచి స్నాక్స్ ప్లేట్స్ తో బయటకు వచ్చిన మధు అయ్యో ఇద్దరు ఎందుకలా కొట్టుకుంటున్నారని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళబోతున్న మధు చేయి పట్టుకొని ఆపుతారు సురేఖ గారు. మధు ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఎవరైనా వాళ్ళని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలుసా ఎందుకన్నట్లుగా చూస్తున్న మధుతో వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే వాళ్ళిద్దరూ కలిసి వచ్చిన వారిని కొడతారు కాబట్టి అయ్యో మరైతే వాళ్ళిద్దరిని ఆపేది ఎవరత్తయ్య ఒకరు జుట్టు ఒకరు మరొకరు పట్టుకొని పీక్కుంటున్న వాళ్ళిద్దరి వైపు నోరు తెరుచుకొని చూస్తూ అడుగుతుంది మధు. అది నేను చెప్పడం ఎందుకు మరి కాసేపట్లో నువ్వే చూస్తావుగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు సురేఖ గారు. అజయ్ మాత్రం బీబీసీ ఛానల్లో వచ్చే ఫైటింగ్ సీన్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా చేస్తూ ఇద్దరిని మరి కాస్త రెచ్చగొడుతూ చూద్దాం చూస్తాడు. ఇది ఇంతకీ ఇది బీబీసీ ఛానలేనా ఇలా కూడా కొట్టుకుంటారా అని అడగండి. ఖచ్చితంగా రిమోట్స్ కోసం కొన్ని ఇళ్లలో యుద్ధాలే జరుగుతాయి మరి. ఇంతలో ఆఫీస్ నుంచి అప్పుడే ఇంట్లోకి వస్తున్న సిద్ధుని చూసి అందరూ ఊపిరి పీల్చుకుంటే కొట్టుకోవడంలో బిజీగా ఉన్న వదిన మరదలిద్దరూ సిద్ధు వచ్చింది గమనించుకోరు. రావడమే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్న సిద్ధు అతనికి ఎదురుగా వచ్చి చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటున్న మధు వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. హే ఆద్య ఇంకాస్త గట్టిగా పట్టుకో అస్సలు వదలొద్దు విజయం మనదే కమాన్ యూ క్యాన్ డూ ఇట్ అని ఆద్యని
మరి కాస్తగా రెచ్చగొడుతున్న అజయ్ తలపై ఒకటిచ్చి ఏం జరుగుతోంది ఇక్కడ? కంగుమంటూ వచ్చిన సిద్ధు గొంతు గులికిపడి ఇద్దరు చేతిలో ఉన్న రిమోట్ ని కింద వదిలేసి పైకి లేచి నిలబడతారు. అది బావా ఏం లేదు. ఆర్జకు రిమోట్ కావాలంటే ఇస్తున్నాను కానీ తని మొహమాటంతో తీసుకోపోతుంటే తీసుకోమని బ్రతిమలాడుతున్నాను. అంతే అంతే కదా ఆర్జ పళ్ళు నూరుతూ కళ్ళతోనే కారాలు మిరియాలు నోటి చెప్తోంది ప్రియ. ఆ అవునవును ప్రియ అంతే. నువ్వు రిమోట్ ఇస్తుంటే నేను మొహమాటంతో తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇవి తీసుకుంటానని చేతిని ముందుకు చాపిన ఆద్య చేతిలో కింద పడేసిన రిమోట్ తీసుకొని పెట్టి గప్చుప్గా తన గదిలోకి వెళ్ళిపోబోతున్న ప్రియా ప్రియా అని పిలిచిన సిద్ధు పిలుపుకు వెనక్కి తిరిగి చూస్తుంది. నేను నిన్ను ఉన్న మన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ వీక్ వర్క్ రిపోర్ట్ ఏంటో తెలుసుకొని నాకు చూపించమని చెప్పాను కదా. సారీ బాబా రేపు ఖచ్చితంగా వెళ్ళి నువ్వు ఇచ్చిన వర్క్ చేసి రిపోర్ట్ రేపు సాయంత్రం తెచ్చి మన ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను అని మారు మాట్లాడకుండా వెళ్ళిపోతే అమ్మయ్య అని రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేయాలని చూసిన ఆద్య చేతిలో రిమోట్ లాక్కుంటాడు సిద్ధు. ఆద్య నేను నిన్న కుకింగ్ క్లాసెస్కి వెళ్ళి కుకింగ్ నేర్చుకోమని చెప్పానా? అన్నయ్య అదేంటంటే రోజు ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుకింగ్ నేర్చుకోవడం కంటే ఇంట్లోనే ఉన్న అమ్మ దగ్గర వదిన దగ్గర చూసి నేర్చుకుని వాళ్ళిద్దరికి కూడా రానివి యూట్యూబ్ చూసి నేర్చుకుంటే మనకు మనీతో పాటుగా టైం కూడా కలిసి వస్తుందని వెళ్ళలేదన్నయ్య. ఆర్జ మాటలకు గుండెలపై చేయి వేసుకొని కొట్టుకుంటూ బావోయ్ నీ చెల్లి ఎన్ని రోజులు నన్ను మాత్రమే అది కొట్టే దెబ్బలతో పోయేలా చేస్తుందేమో అని భయపడ్డాను. కానీ ఈ రోజు తెలిసింది నీ చెల్లి అసలు చెల్లే కాదు పెద్ద రాకాసి బల్లి అని. అమ్మో అమ్మో నన్నే కాకుండా నీ వంటలతో ఇంట్లో వాళ్ళందరినీ చంపేసే ప్రోగ్రాం పెట్టావంటే నువ్వు. అదిగో అక్కడ నించున్నాడు మీ తాతయ్య. ఆయనకి గట్టి బాడీ పాటుగా గట్టి ఆయుష్ కూడా ఉండడంతో నిన్న నువ్వు చేసిన వింత వంటకాలన్నీ అయిష్టంగా తిని వాటిని కష్టంగా రాయించుకొని వరదలా మారిన కడుపుని వరద బాధితుల్లో డౌన్లోడ్ చేస్తూ చివరికి వరద ముప్పు నుంచి బయటపడ్డ మృత్యుంజయుడే అయ్యాడు. నువ్విప్పుడు మళ్ళీ వంటగదిలోకి దూరిపోయి నీకు వచ్చి రాని వంటకాలు చేసి మమ్మల్ని వరద బాధితులను చేయకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. అజయ్ మాటలకు కోపంగా చూస్తూ నువ్వు గదిలోకి రారా, నిన్ను వరద బాధితుని కాదు నీ తలని నీళ్ళల్లో ముంచి సునామీ బాధితుని చేస్తాను. బావా నన్ను కాపాడు బావా. నీ చెల్లి గురించి నిజాలన్నీ నిర్భయంగా బయటపెట్టినందుకు నీ చెల్లి నన్ను మర్డర్ చేస్తుందేమో అని భయంగా ఉంది బావోయ్ అని నోట్లో చెయ్యి పెట్టుకుని ఏడుపు నటిస్తున్న అజయ్ని చూసి సిద్ధు ఏం మాట్లాడకుండా ఆద్య వైపే చూడటంతో అలాగే అన్నయ్య రేపటి నుంచి ఖచ్చితంగా కుకింగ్ క్లాసులకి వెళ్తాను. గుడ్ 1 వీక్లో నువ్వే అందరికీ వంట చేయడం స్టార్ట్ చేయాలి అని చెప్పి పైకి నడుస్తున్న సిద్ధుని చూసి అరే బావా నువ్వు దీనికి పనిష్మెంట్ ఇచ్చాననుకుంటూ పొరపాటున మాకందరికీ పనిష్మెంట్ ఇచ్చావు బావోయ్ అంటూ అజయ్ చేయి పట్టుకుని రూమ్లోకి లాకెళ్తూ వాళ్ళందరికీ కాదురా ముందు నీకు ఒక్కడికే స్పెషల్ పనిష్మెంట్ నేను ఇస్తానుగా అని చెప్తూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతున్న ఆర్తిని చూసి అందరూ గట్టిగా నవ్వేస్తారు. ఇందాక అత్తగారు ఎందుకు నవ్వారో అప్పుడు అర్థమైన మధు కూడా నవ్వుకుంటూ సిద్ధు వెనకే రూమ్ లోకి వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పరశురాంతో తాతయ్య మీకు విషయం చెప్పాలంటున్న మనవడి వైపు ఏమిటి అన్నట్టుగా చూస్తారాయన. మధు స్టడీస్ కూడా ఎలాగో అయిపోయాయి కాబట్టి నేను మధుని కూడా నాతో పాటుగా ఆఫీస్కి తీసుకురావాలనుకుంటున్నాను. మనవడి మాటలు వింటున్న పరశురాంకి తింటున్న గారె ముక్క గొంతుకు అడ్డం పడితే ఊపిరాడక విలవిల్లాడుతూ గట్టిగా దగ్గుతారు. అయ్యో తాతయ్య పొరబోయినట్టుగా ఉందే, ఇదిగోండి ఈ నీళ్లు తాగండని ఆయన నోటికి నీళ్ళ గ్లాస్ అందించి ఆయన కాస్త కుదురుకున్నాడు అని అనుకున్న తర్వాత మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు సిద్ధు. మధుని నాతో పాటుగా ఆఫీస్కు తీసుకెళ్లి తనకు వర్క్ నేర్పించి ఆఫీస్లోనే ఏదో ఒక పోస్ట్లో మొదట తనని జాయిన్ చేసి కాస్త వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సీఈఓని చేద్దామని అనుకుంటున్నాను. మనవడి మాటలకి ఈసారి మూర్ఛ వచ్చినంత పనవుతుంది పరశురాంతో పాటుగా ఈసారి త్రిపుర ప్రియకి కూడా. కథ ఇంకా ఉంది. మరి సిద్ధు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎవరి జీవితాలు తారుమారుతాయంటారు? అసలే మధు మీద కారాలు మిరియాలు నూరుతున్న పరశురాం, త్రిపుర, ప్రియ అలాగే ఆ మంచంలో జీవోత్సవంలో పడి ఉన్న దివాకర్, మరి ప్రియా తండ్రి కైలాష్ వీళ్ళందరికీ ప్రియ అంటే గిట్టదు. ఇప్పుడు ప్రియాని తీసుకెళ్లి సిద్ధు ఏకంగా ఆఫీస్కి సీఈఓనే చేస్తానని అంటున్నాడు. మరి ఇలాంటప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ప్రియా పరిస్థితి ఎలా ఉంటుంది? సారీ మధు సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే మధుని ఎలాగైనా సరే సిద్ధు జీవితం నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్న వీళ్ళందరికీ ఒక రకమైన అవకాశమే సిద్ధు వార్తనే కల్పించినట్టుగా అవుతుందేమో, లేదా మధు వీళ్ళు చేసే పాపాలన్నీ సిద్ధు ముందు బయట పెడుతుందా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.